ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షైదా ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన విబి రామ్జీ చట్టాన్ని పాత చట్టాన్ని కొనసాగించాలని మార్కాపురం మండలంలోని రాయవరం, నాయుడుపల్లి, పెద్దయాచవరం, దరిమడుగు, ఈడుపూరు, శివరాంపురం, కొండేపల్లి గ్రామ పంచాయతీ అధికారులకు, కార్యదర్శులకు వినతి పత్రాన్ని అందించిన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ మహబూబ్ అలీ గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన కోసం ఉపాధి కల్పించడం కోసం 2005 సంవత్సరంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మహాత్మా గాంధీ పేరుతో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని నేటి మోడీ ప్రభుత్వం నీరుగార్చే విధంగా క్రమంగా రద్దు చేయాలనే దురుద్దేశంతో మహాత్మా గాంధీ పేరును సైతం ఆ పథకానికి తొలగించి కొత్త చట్టం తీసుకొచ్చినందుకు నిరసనగా అనేక గ్రామాల్లో పంచాయతీ ప్రజలకు, పంచాయతీ కార్యదర్శులకు తమ అభ్యంతరాలను తెలియజేస్తున్నామన్నారు షేక్ మహబూబ్ అలీ. మాకు ఉన్న తీవ్రమైన అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అభ్యర్థిస్తూ మార్కాపురం మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పుడు వచ్చి 60% వచ్చి కేంద్ర ప్రభుత్వం, 40 వచ్చి స్టేట్ ప్రభుత్వం. ఏం లేదు, మామూలుగా ఈ లెటర్ కి సంబంధించి 40 అన్నమాట. అక్కడ రెండోది ఏంటంటే మేడం, ఇంతకుముందు చట్టబద్ధం, ఇప్పుడు చట్టబద్ధం లేదు. వాళ్ళ ఇష్టం అన్నమాట. దీన్ని కంటిన్యూ చేయవచ్చు, మధ్యలో బ్రేక్ చేయవచ్చు, లేకపోతే వీళ్ళేం చెప్పారంటే ఫస్ట్ వచ్చి స్టేట్ నిధుల్ని పెట్టాలి, విడుదల చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసారంట. కొన్ని స్టేట్స్ వచ్చి కానీ ఇప్పుడు ఏంటంటే దీనికి మన భారతదేశంలో అంటే పరిపాలనా పరంగా గ్రామాలతో స్టార్ట్ అవుతుంది కాబట్టి, గ్రామ స్వరాజ్యం కాబట్టి ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు వలసలు వెళ్లకుండా ఆ యూపీఏ గవర్నమెంట్ ఆలోచించి ఇది తెచ్చింది. దానికోసం ఏం చేస్తున్నాం అంటే మేడం, మన కాంగ్రెస్ పార్టీ తరఫున దేశంలో అన్ని చోట్ల అన్నమాట, మన మార్గమూడి నియోజకవర్గంలో ఆల్రెడీ నేను 12-8 పంచాయత్ సెక్రటరీలకు ఇచ్చాం అన్నమాట, వినతి పత్రం ఇచ్చాం. అదే మీకు కూడా ఇద్దామని వచ్చాను. థ్యాంక్ యూ. అంటే మీ పై అధికారం కాంగ్రెస్ పార్టీ తరఫున మేడం, అంటే 2005 యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏంటంటే మేడం, అంటే ఉపాధి హామీ గ్రామీణ పథకాన్ని తెచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఆ పేరు తొలగించారు కాబట్టి ఆ పేరు తొలగించకుండా జాతిపిత మన మహాత్మా గాంధీ గారి పేరు ఉంది, ఆ పేరును కొనసాగించాలని. తర్వాత వచ్చి నిధులు వచ్చి గతంలో కేంద్ర ప్రభుత్వం 90% ఇచ్చేది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 60%, 40% వచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వచ్చి 40% రాష్ట్రాలు, 60% కేంద్ర ప్రభుత్వం. అది కాకుండా పాత చట్టాన్ని కొనసాగించాలని మన మండలం అన్ని ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వినతి పత్రాలు ఇస్తున్నాం. సరే, మన మండలంలోని అన్ని సచివాలయాలు ఏంటంటే మేడం, ఇప్పుడు ఉపాధి హామీ గ్రామీణ పథకం ఉంది కదా మేడం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ గ్రామీణ పథకం, దానికి వికసిత్ భారత్ ఆ పేరు మార్చారు. దాని బదులు గతంలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 2005లో ఈ పథకాన్ని తెచ్చారు. అప్పుడు వచ్చి కేంద్రం వచ్చి 90% నిధులు, రాష్ట్రం వచ్చి 10% నిధులతో చేశారన్నమాట. ఇప్పుడు వచ్చి మేడం, ఇప్పుడు 60% వచ్చి కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్రాలకు అన్నమాట. దానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేడం అన్ని సచివాలయాలకు వెళ్ళి పంచాయతీ కార్యదర్శులు లేదా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళకి మేడం మన తరఫున వినతి పత్రం ఇస్తున్నాం. అంటే అధికారులకు ఆ పేరు మార్చకుండా, గత ఏంటంటే మన జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరగకుండా ఆయన పేరు మీద కొనసాగించాలనే విధంగా మేము అన్ని చోట్ల వినతి పత్రాలు ఇస్తున్నాం. ఇప్పుడు ఉపాధి హామీ పేరు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి యూపీఏ గవర్నమెంట్ 2005లో తెచ్చింది. రాష్ట్రాల మీద వచ్చి భారం వచ్చి 10% ఉండేది, కేంద్ర ప్రభుత్వం వచ్చి 90% వచ్చి భారం వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే 60% వచ్చి కేంద్ర ప్రభుత్వం, 40% వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. తర్వాత వచ్చి ఇది ఇంతకుముందు ఏంటంటే చట్టబద్ధమైనటువంటి ఇది అవకాశం ఉంది. ఇది ఇప్పుడు ఏంటంటే
వాళ్ళ అవసరం ఉన్నప్పుడు పెట్టడం లేదంటే మధ్య కూడా స్టే చేస్తారు. దాని మీద ఏంటంటే మన మండలంలోని అన్ని గ్రామాలు తిరుగుతున్నా దాని మీద ఏంటంటే ప్రజలకు అవగాహన, తర్వాత పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని గ్రామ పంచాయతీలో సచివాలయంలో మన తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వినతి పత్రాలు ఇస్తుంది. తర్వాత తీసుకుంటున్నాం వచ్చిన తర్వాత స్టార్ట్ చెప్పండి. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి తొలగించకుండా ఆయన పేరు మీద కంటిన్యూగా యథావిధిగా చేయాలని, తర్వాత గతంలో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇచ్చేది అనమాట. 40% వచ్చి రాష్ట్రం సమకూర్చేది. ఇప్పుడు వచ్చి 90% వచ్చి ఈ ఇప్పుడు గతంలో 90% కేంద్రం, ఇప్పుడు వచ్చి 60% కేంద్రం, 60% రాష్ట్రాలు. ఆ విధంగా ఏంటంటే అన్ని చోట వినతి పత్రాలు ఇస్తున్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.